గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి ఈ నెలలో ఇబ్బందులుగానే కనపడుతోంది. అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. గోచారరీత్యా ఉండేటటువంటి గ్రహగతుల యొక్క ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో బాగా కనపడుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకోండి తప్ప కంగారు అయితే పడకండి. కాకపోతే ముఖ్యంగా పురుషులకి స్త్రీలతో విభేదాలు కానీ, స్త్రీల వల్ల సమస్యలు కానీ, కొన్ని రకాల సమస్యలు ఇరుక్కోవడం కానీ, స్త్రీల వల్ల ఖర్చులు కానీ, ఇలా అనేక రకాల కారణాల చేత స్త్రీ వల్ల నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో వ్యవహారం చేసినప్పుడు కానీ, పరస్త్రీలతో కానీ, ఇతర స్త్రీలతో కానీ వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ, వ్యామోహాల విషయంలో కానీ, సంగమ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు పడే అవకాశాలు, రిస్కులు కూడా కనపడుతున్నాయి. ధన నష్టం కూడా కనపడుతుంది. కొంతమంది అయితే మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి, ప్రతి స్త్రీతోటి జాగ్రత్తగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. లేకపోతే చాలా రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ప్రభావాలు పురుషులకి బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా విలువైన వస్తువులు, అది బంగారమా, తాళాలా, డాక్యుమెంట్సా, ఎలక్ట్రానిక్ వస్తువులా, సెల్ ఫోన్లా, పర్సులా, అనేక రకాల విషయాలు, అన్ని విషయాల్లోనూ కూడా విలువైన వస్తువులు పాడయ్యే అవకాశాలు, పోగొట్టుకునే అవకాశాలు, దొంగతనాలు జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి విలువైన వస్తువులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో గృహోపకరణ వస్తువులు పాడవడమా, లేకపోతే ఏదో బండికి, లేకపోతే ఏదో చిన్న స్ట్రెస్ అవ్వడమా, లేకపోతే కనుక కారు ఏదో చిన్నదానికి గుర్తించకపోవడమా, లేకపోతే ఏదో ఒక రకంగా వస్తువులు పాడవడం, చెడిపోవడం, ధన నష్టం బాగా కనపడుతున్నాయి. కాబట్టి విలువైన వస్తువులు అన్ని విషయాల్లో జాగ్రత్త పడండి. ముఖ్యంగా బంగారం ఎక్కడో పెట్టి మర్చిపోవడమో, లేకపోతే ఎక్కడో పాడేసుకోవడమో, దొంగతనాలు జరగడమో, ఇలా ఏదైనా విలువైన వస్తువు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతి జాగ్రత్తగా వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా బాధ్యత రాహిత్యం, అంటే ఏదో నెగ్లిజెన్సీగా ఉండడం, ఏదో రెక్లెస్గా ఉండడం, ఇలాంటివి పనిచేయవు అసలు ఈ నెలలో. అంటే జనరల్గానే మనిషికి అవన్నీ కూడా పనిచేయవు. కానీ ఈ నెలలో వాటి వల్ల మీరు నష్టపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉండండి. పని పట్ల, వృత్తి పట్ల, ఉద్యోగం పట్ల, కుటుంబం పట్ల, భార్య భర్తలు మాట్లాడుకునేటప్పుడు కానీ అన్ని రకాల వ్యవహారాలలో కూడా బాధ్యత కావాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే మనుషులు దూరం అయ్యేలా ఉన్నారు, వ్యాపారాలు నష్టం వచ్చేలా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఇబ్బందులు పడేలా ఉంది, అనేక రకాల మంచి మంచి అవకాశాలు జారే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి బాధ్యత చాలా ముఖ్యం ఈ నెలలో. అయితే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, అంటే భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, కార్లు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, విలువైనటువంటి ఏమైనా అంటే రిజిస్ట్రేషన్తో కూడుకున్నటువంటివి, కొనేటటువంటి లబ్ధితో కూడుకున్నటువంటిది ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి, స్థిరాస్తులకు సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కానీ, సంతకాలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే లిటిగేషన్ల వల్ల కానీ, ఇబ్బందుల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా భూములు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు, పొలాలు కొనేటప్పుడు, ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ని విశదీకరించి పరిశీలన చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
కలహాలు, గొడవలు, మనస్పర్ధలు లేదా కుటుంబంలో మీ యొక్క ప్రేమని అంగీకరించకపోవడము, మీకే అనవసరమైన తగాదాలు వచ్చి దూరం జరగడాలు, అనుమానపు ఆలోచనలు, విద్వేషాలు, మీరు విడిపోవడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు బాగా కృషి చేసి మిమ్మల్ని దూరం చేసే అవకాశాలు, తద్వారా కొన్ని రకాల వాంఛలు, కోరికల ప్రభావం వల్ల మీరు అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశాలు, సంఘంలో గౌరవం పోయే అవకాశాలు, తద్వారా మీ జీవితంలో అనేక రకాల సమస్యలకి కారణమయ్యే పరిస్థితులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ అనేటటువంటిది నిజాయితీతోటి, నిబద్ధతతోటి వివాహం కోసం ప్రయత్నం చేయాలి తప్ప కాలక్షేపం కోసం, శారీరక కోరికల కోసం ప్రేమ మంచిది కాదు, అది నిలబడదు. అయితే కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా ఈ నెలలో కొంచెం ఆగడం మంచిది. అయితే అవమానాలకి గురయ్యే పరిస్థితులు లేదా అనుమాన ప్రభావాలు, నమ్మక ద్రోహాలు లేదా కొంతమంది వెన్నుపోట్లు పొడిచే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. వీడు నావాడే, వీడు మనవాడే, మన ఫ్రెండే అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ఎప్పుడు దెబ్బతీద్దామా అని చూసేవాళ్లే. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు వీళ్ళందరూ మీ చుట్టూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి, అతి జాగ్రత్తగా వ్యవహరించండి. అలానే ప్రతి వ్యక్తిని దూరం చేసుకోకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం, ఎంతవరకు మనం సహకారం చేయాలో సపోర్ట్ చేయాలని దూరం. అంతేగాని ఊరికే అడిగాడు కదా అని డబ్బులు ఇచ్చేయడం, నమ్మి డబ్బులు ఇవ్వడాలు, చేపదులు ఇవ్వడాలు అస్సలు పనిచేయవు ఈ నెలలో. అయితే మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నరఘోష అయితే విపరీతంగా కనపడుతుంది. కాబట్టి డాంబికంగా ప్రదర్శనలు చేయకండి, వివాదాలకి దూరంగా ఉండండి, గొడవలకు దూరంగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యంగా సోదరీమణులు అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ వివాదాల ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాదాలు ఉంటే మాట్లాడుకోవడం, ప్రస్తుతానికి ఆస్తి వివాదాలు కానీ రకరకాల వివాదాలు కానీ ఉంటే కనుక ఈ నెలలో పెద్దగా వాటి గురించి చర్చించకండి. ఎందుకంటే తద్వారా గొడవలు పెరిగి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంత దూరం వెళ్ళే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. అయితే ప్రేమాభిమాన ఆప్యాయతలు మనస్సులో ఉంటాయి కానీ అక్కర్లేని గొడవలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించక ఉద్యోగస్తులందరికీ ఇబ్బందులు కనపడుతున్నాయి. బాగా టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, కష్టపడతారు, కానీ మీకు గుర్తింపు తక్కువగా ఉంటుంది, ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అనుకున్నంత ఆదాయం ఉండదు, ఆదాయం సరిపోదు, లేదా వచ్చిన డబ్బులు ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల ఇబ్బందులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులకు తగ్గ లాభం లేకపోవడము, ఆదాయం సరిపోకపోవడము, ఈ ఇబ్బందులన్నీ కూడా కనపడుతున్నాయి. తద్వారా ఏమిటంటే కనుక ఏమిట్రా జీవితం ఎంత సంపాదించినా సరిపోవటం లేదు, ఎలా సంపాదించాలి, ఏం చేయాలనేటటువంటి తపన, ఆలోచన, మదన, భవిష్యత్తు గురించి బెంగ, భీతి, భయంలాడు కనపడుతున్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో. ఎందుకంటే సంపాదించింది వచ్చినట్టు ఎక్కువ ఖర్చులుగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం మంచిది. ఆన్లైన్ షాపింగ్లో దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా విలువైన బంగారం కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పాలసీలు కట్టే అవకాశాలు, ఇన్సూరెన్స్లు కట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త. వ్యాపారస్తులు కొంచెం స్వల్పంగా ధన నష్టం కనపడుతుంది. కాబట్టి వ్యాపారంలో జాగ్రత్త. ఓర్పు, సహనం చాలా ముఖ్యం ఈ నెలలో అందరికీ కూడా, ముఖ్యంగా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు. లేకపోతే కనుక వ్యాపారాలు నష్టాలు, ఉద్యోగ భంగాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేటటువంటి వారికి చాలా జాగ్రత్తగా, అవసరమైతే 1-2 సార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళడం లేదా 10 సార్లు ప్రయత్నం చేయడం మంచిది తప్ప ఉద్యోగం రావట్లేదని నిస్సత్తుగా ఇంట్లో కూర్చోకండి. లేటుగా వస్తుంది ఉద్యోగాలు. పర్మనెంట్ గారి వారు కూడా లేటుగా పర్మనెంట్లు అవుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాలకు సంబంధించి వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే రిజెక్ట్ అయ్యే అవకాశాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు, ఉద్యోగ ఇబ్బందులు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారికి ఇబ్బందులు లేదా ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి, అతి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ నెలలో రుణాలు ఇవ్వకపోవడం మంచిది, రుణాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయాలు జాగ్రత్త పడండి. అయితే అత్యవసరమైతేనే రుణాలు తీసుకోండి. ముఖ్యంగా ఈఎంఐ లేదో వస్తుంది కదా అని ప్రతిదీ కావాలని కొనేయకండి. తద్వారా చాలా ఇబ్బంది పడతారు. తర్వాత కావలసిన వారిని ఆదుకోవడం కోసం మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎవరికైనా డబ్బులు సాయం చేసినప్పుడు, మాట ఇచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా పరస్త్రీ వ్యామోహం వల్ల, పరపురుష వ్యామోహం వల్ల, స్త్రీలు పురుషుల వల్ల, పురుషులు స్త్రీల వల్ల గొడవలు, తగాదాలు, వ్యామోహాల వల్ల సమస్యలు, శారీరక కోరికల కోసం చాలా దూరం వెళ్ళిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహేతర సంబంధాల విషయాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలు పెట్టుకునేటటువంటి వారు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నెలలో చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు, సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు కానీ, కొంతమంది స్త్రీలు కానీ, కొంతమంది మిమ్మల్ని కొన్ని రకాల ప్రభావాల ద్వారా వ్యవహారం చేసి బ్లాక్మెయిల్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి అక్కలేనటువంటి వ్యవహారాలు నడపకండి, తద్వారా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా చెడు పనులకి అందరూ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం ఈ నెలలో ముఖ్యంగా మంచిది. ఈ నెలలో కాదు, ఎప్పుడూ దూరంగా ఉండాలి, కానీ ఈ నెలలో వాటి వల్ల మీరు ఇరుక్కునే అవకాశాలు పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఉన్నాయి, జాగ్రత్త. దురాశకి వెళ్ళకండి, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి, లేదా అనవసరమైనటువంటి జోత ప్రక్రియలకు దూరంగా ఉండండి. చాలా ప్రమాదాలు ఉన్నాయి, మీకు ధన నష్టం సంపాదించినంత పోయేలా ఉంది, కాబట్టి జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే అన్ని పనుల్లోనూ నష్టపోతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో మిత్రద్రోహం జరిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త. చెడు స్నేహితులతో జాగ్రత్త, వ్యసనాలతో జాగ్రత్త, వ్యసన పనులకు దూరంగా ఉండండి. అలాగే కొన్ని రకాల వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ప్రయాణం చేయకండి, రాత్రి ప్రయాణాలు చేయకండి, వ్యసనం ద్వారా ప్రయాణం చేయకండి, మద్యం సేవించి ప్రయాణం చేయకండి. ఎందుకంటే ఈ నెలలో ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, చిన్న చిన్న గండాలు, లేదా హాస్పిటల్ పాలవడాలు, రక్త దర్శనాలు, టెస్టింగ్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు, రకరకాల ప్రభావాలు, లేకపోతే కనుక చిన్న చిన్న శస్త్రచికిత్సలు, ఇలాంటి ప్రభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంట్లోనైనా సరే జాగ్రత్తగా నడవలసిన పరిస్థితి. ఏ బాతుల్లో జారిపడడం ఇలాంటి పరిస్థితులు, లేకపోతే స్త్రీలకైతే కనుక ఏ చాకో కోసుకోవడం, ఇలా అనేక రకాల ఏదో చిన్న గాయమైనా పెద్ద గాయమైనా కనపడుతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెట్టాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు హెచ్చుతగ్గుల ప్రభావం మీ మీద పడడం, నిస్సత్వాన్ని, నీరసం, కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం ఈ నెలలో ముఖ్య సూచన. అయితే రాజకీయ నాయకులకి అదృష్టం ఏమిటంటే కనుక ఈ నెల కొంచెం గోచారరీత్యా ఇబ్బందులు ఉన్నా కూడా మీ యొక్క గ్రహస్థితి మొత్తం మీద ఉండేటటువంటి గోచారరీత్యా ఉండే ప్రభావం చేత మీకైతే రాజకీయ పరంగా విజయం తథ్యం. అయితే భారీ మెజారిటీ రాదు, స్వల్ప మెజారిటీ, మీరు అనుకున్న మెజారిటీ రాదు, కానీ మెజారిటీ వస్తుంది, కానీ స్వల్ప మెజారిటీయే వస్తుంది. ప్రత్యర్థులు బాగా దగ్గరగా వస్తారు, బాగా టఫ్ ఫైట్ జరుగుతుంది. చాలామంది ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసం చేస్తారు, మీ దగ్గర డబ్బులు తిన వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తారు, కావలసిన వాళ్ళే మీకు వెన్నుపోట్లు పొడుస్తారు. చాలా జాగ్రత్తగా రాజకీయ వ్యవహారం నడపాలి. ఎవరిని తక్కువ అంచనా వేయకండి, నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి, జాగ్రత్త. పదవి వచ్చినా కూడా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి, జాగ్రత్త. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా వ్యవహరించాలో రాజకీయ చతురత ఉపయోగించుకోవడం మంచిది, మేధావితనాన్ని ప్రయోగించడం మంచిది. కాకపోతే ప్రజాకర్షణ విపరీతంగా ఉంటుంది, ప్రజాబలం బాగా ఉంటుంది. మొత్తం మీద రాజకీయ పరంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వారందరూ కూడా విజేతలుగా ఎన్నికయ్యే అవకాశాలు, ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళు కూడా విజేతలుగా ఎన్నికయ్యే అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే దైవ బలం, గ్రహ బలం చాలా ముఖ్యం ఈ నెలలో మీకు. ఎందుకంటే కొంచెం గోచార పరంగా కొంచెం ఈ నెలలో ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు కొంచెం ఆధ్యాత్మిక చింతనతోటి దైవ కార్యక్రమాలు కానీ క్రతువులు కానీ చేసుకున్నట్లయితే కనుక సునాయాసంగా విజయం లభిస్తుంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడం వల్ల నష్టపోతారు ఎవరైనా సరే, కాబట్టి వాటిని దూరంగా ఉంచుకొని మీ పని మీరు చేసుకోండి. కోపతాపాలు, అహంకారము, లేదా కోపంగా మాట్లాడడం, దురుసుగా మాట్లాడడం, మాట జారడం, నోరు జారడం, ఇలాంటివన్నీ మీకు ప్రమాదకరాలు. సమయస్ఫూర్తిగా మాట్లాడితే కనుక అన్ని పనులు మీకు పూర్తవుతాయి. మిమ్మల్ని అభిమానించేటటువంటి వారు దూరం చేసుకునే అవకాశాలు, ప్రేమించేవారిని దూరం చేసుకునే అవకాశాలు, భార్యాభర్తల మధ్య గొడవలు దూరం జరిగే అవకాశాలు, కుటుంబంలో పిల్లలతోటి మీకు చిన్న చిన్న తగాదాలు, ఇంట్లో సమస్యలు, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఖర్చులు బాగా కనపడుతున్నాయి, పిల్లల వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ, కుటుంబ ఖర్చుల వల్ల కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సంపాదించినంత కుటుంబంలో ఏదో ఒక సమస్యలకి, ఖర్చులకి పోయేలా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన విషయాలు మాట్లాడకండి. ముఖ్యంగా నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి, దేవతాలయ దర్శనాలు చేయండి. ముఖ్యంగా నిద్ర సరిపోకపోవడం, సెల్ ఫోన్ వ్యామోహాలకి గురవడం, సమయానికి ఆహారం తినకపోవడం, ఇలాంటి అనేక రకాల కారణాల చేత కూడా హెల్త్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల కూడా మీ కీర్తి గౌరవం తగ్గే అవకాశం ఉంది, జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా మంచి అవకాశాలు వచ్చినా కూడా అన్నీ జాప్యం జరుగుతాయి, రిలీజులు కానీ ఇంకోటి కానీ. అలాగే డబ్బులు కూడా సమయానికి చేతికి అందవు, ఇబ్బందులు పడతారు బాగా. అయితే ఎవరైతే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకుంటారో వాళ్ళందరికీ నెలలో విపరీతమైన ధన నష్టం కనపడుతుంది. కొత్తగా వ్యాపారం చేసే వారికి స్వల్పంగా ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం మీద ఏదైతే కనుక వ్యాపారం అయితే నిలబడుతుంది. కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నారు కూడా ప్రయత్నం చేయొచ్చు, వివాహాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే కొంచెం ఆలస్యంగా పనులు జరుగుతాయి. సంతాన ప్రయత్నం కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. అయితే గృహాలు కట్టాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి, విదేశాలు వెళ్ళాలనుకున్నారు కూడా. అలాగే వ్యామోహాల విషయాలు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు ఉంది, కాబట్టి ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహారం, డైరీ రాసుకోవడం, లేకపోతే ముఖ్యమైన పనులన్నీ కూడా క్యాలెండర్ మీద రాసుకోవడం జాగ్రత్తగా, లేకపోతే సెల్ ఫోన్లో రిమైండర్ పెట్టుకోవడం చేసుకోండి. ఎందుకంటే అలాంటి వాటి వల్ల కూడా మీకు రావాల్సిన అవకాశాలు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకి ప్రేమ వ్యవహారం వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కొంచెం అనుకున్నన్ని మార్కులు రాకపోవడం, పరీక్షల్లో ఇబ్బంది పడడం, టెన్షన్ పడడం, ఒత్తిడికి గురవడం లాంటివి కనపడుతున్నాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి, చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది. ఉద్యోగస్తులందరూ కూడా
అనుకోని చికాకులు, కార్యాలయంలో ఒత్తిడి, మీరు అనుకున్నటువంటి గ్రోత్ లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి సరైన అవకాశాలు రాకపోవడం, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు ఉండేవారికి ఇబ్బందులు తలెత్తడం, ఆఫీసులు మారదారణ కుదరకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇబ్బందులు తలెత్తడం లాంటివి కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏమిటంటే మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా చూసుకోవడం మంచిది. ఎందుకంటే పర్సనల్ జాతకంలో గ్రహస్థితి బట్టి కూడా ఈ నెల ఎలా ఉంటుందో తెలుస్తుంది. లేదా మీకు ఉద్యోగపరంగా అవకాశాలు కానీ, వివాహపరంగా అవకాశాలు కానీ, వ్యాపారపరంగా, ధనపరంగా ఈ సమస్యలన్నింటినీ కూడా పర్సనల్ జాతకం ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇక స్త్రీలకి ప్రేమ వ్యవహారాల వల్ల, వ్యామోహాల వల్ల ఇంట్లో ఇబ్బందులు, సమస్యలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు కనపడుతున్నాయి. పురుషుల వల్ల, వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. తన మనసులో ఉండేటటువంటి బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి వ్యామోహానికి దూరంగా ఉండండి. కుటుంబంలో గౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టండి, దాన్ని బట్టి పెట్టుబడులు పెట్టుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. అనేలో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అనుకున్నంత వ్యాపారాలు ముందుకు సాగే అవకాశం కనపడలేదు. కొద్దిపాటి చికాకులు ఉన్నాయి, స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. అలాగే చివరాఖరులో అంటే నెల చివరాఖరులో కొంచెం లాభాలు అయితే కనపడుతున్నాయి. ఆచితూచి వ్యవహరించడం అన్ని రాశుల వారికి మంచిది. అయితే కొంచెం ఇబ్బందులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెలలో. కాబట్టి ఒక పని చేయండి. ఈ యొక్క ఏప్రిల్ 27వ తారీఖు శనివారం నాడు మనకి సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ రోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి. అది ఎలా చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరిగింది. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా చేయాలో మేమే మంత్రాలతో సహా పూజా విధానాన్నంతటిని కూడా మీకు చక్కగా వీడియో కింద తయారు చేసి పెట్టాం. మీరు ఏం చేస్తారంటే వీడియో లింక్ క్లిక్ చేసినట్లయితే పూజా విధానం వస్తుంది. ముందు రోజే దాని పూజా సామాగ్రి అంతా కొని తెచ్చుకుని చక్కగా అన్నీ ఇంట్లో దొరికేవే, పెద్ద ఖర్చులు ఏమైపోవు. చక్కగా ఆ రోజు 27వ తారీఖు పొద్దున్న శనివారం నాడు ఆ సెల్ ఫోన్ అలా ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లోనే ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. చక్కగా చేసుకుంటే సకల కష్టాలు పోతాయి, సకల దుఃఖాలు పోతాయి, ఐశ్వర్యం లభిస్తుంది, ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, రుణ విముక్తితో పాటుగా మీరే కోరిక కోరుకున్నా సరే సిద్ధించడంలో సంశయం లేదు. అంత విశేషం సంకష్టహర చతుర్థి. కుదిరితే కనుక కంటిన్యూగా 11 నెలలు చేయండి. ప్రతి నెల మాస ఫలితాల్లో మీకు సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందో చెబుతాం మేము. కాబట్టి లేదా క్యాలెండర్లో కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా విశేషంగా పనిచేస్తుంది సంకష్టహర చతుర్థి. కాబట్టి చక్కగా చేసుకోండి, మీకు బాగా పనిచేస్తుంది. అంతేకాదు సప్త శనివారాల వ్రతం ఇది ప్రస్తుత కాలంలో ఇంకా విశేషమైనటువంటి ప్రత్యక్ష నిదర్శనం. కలో వెంకటనాయక. ఏ కోరిక కోరుకున్నా సరే 7 వారాలు పూర్తయ్యేసరికి ఆ కోరిక తీరిపోతుంది. ఇది కొన్ని వేల మంది మాకు చెప్పారు ఫోన్లు చేసి. అంత విశేషం సప్త శనివారాల వ్రతం కలవు వెంకటనాయక. కాబట్టి సప్త శనివారాల వ్రతం కూడా మేము వీడియో కింద లింక్ పెట్టాం, పూజా విధానం ఎలా చేసుకోవాలో శనివారం నాడు. కాబట్టి చక్కగా వరుసగా 7 శనివారాలు చక్కగా చేసుకోండి. ఏ కోరుకున్నా, ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య మనసులో చెప్పుకొని చక్కగా ఆ సప్త శనివారాల వ్రతం చేయడం వల్ల కూడా మీకు కోరిన కోరికలు తీరుతాయి, బాధలు దుఃఖాలు పోతాయి, సమస్యలు పోతాయి, చాలా తొందరగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఖచ్చితంగా ఒకరోజే, అది నెలకు ఒకసారే వస్తుంది. కాబట్టి అది ఒకసారి చేయండి. సప్త శనివారాలు వరుసగా 7 శనివారాలు చేయండి. కాబట్టి ఈ 2 వీడియోలు కూడా మీకు లింక్ పెట్టడం జరిగింది, చక్కగా పూజా విధానం అంతటిని కూడా సుస్పష్టంగా. కాబట్టి చక్కగా చూసుకుని ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో మీరు. కాబట్టి మీ చేతులారా మీరు దేవుడిని మీరు చేసుకోవడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా స్వల్ప సమయంలో విశేష ఫలితం కనబడుతుంది. అందులో అనుమానం ఏమీ లేదు. తర్వాత మీరే మాకు కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ సంకష్ట చతుర్థి చేసుకోవడం వల్ల, సప్త శనివారాలు చేసుకోవడం వల్ల ఏం ఫలితం కలిగిందో మీరే తిరిగి మాకు కామెంట్ రూపంలో చెప్తారు. చూడండి కావాలంటే అంత విశేషం ఈ 2 వ్రతాలు కూడా. కాబట్టి చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల చక్కగా నూతన సంవత్సరం ఉగాది కాబట్టి అందరూ కూడా చక్కగా ఆనందంగా భగవత్ ఆరాధన చేసుకుని ఆధ్యాత్మిక చింతనతో గడిపి మీరందరూ కూడా ఈ నెలలో సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు పేర్లతోటి పూజలు జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా
మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో, పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.